సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూక్య సంపత్కి మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజాపాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం ఎల్లమాలయం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన మంత్రి పొన్నం హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పోషామగుడి పాతది కొత్త మంచిగా అవుతుందా? ఎల్లమ్మ చెరువు బాగా అయిందా? రోడ్లు బాగా అవుతున్నాయా? దవాఖాన కొత్తది కడుతురా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? బస్సులో ఫ్రీ పోతురా? ఇందిరమ్మ ఇల్లు 40 వచ్చినాయి, 10 ఏళ్ళలో ఒకటి రాలే. ఇంకా మిగతా ఇల్లు ఇందిరమ్మ నేనే ఇస్తా కదా. అవునా? అందరికి చీరలు వచ్చినాయా? ఏమన్నా రేషన్ కార్డులు వచ్చినాయా? ఇంకొకరికి రానోళ్ళరా? ఇంత 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 గట్టిగా అడుగుతున్నాం ప్రభుత్వంలో. 10 ఏళ్ళు రేషన్ కార్డు రాలే. సన్న బియ్యం వస్తున్నాయా? గతంలో దొడ్డు బియ్యం ఏం చేస్తారు, ఇప్పుడు సన్న బియ్యం. చూడు, ఒక్కసారి ఆలోచన చేయండి. సంపత్తో పని చేయించే బాధ్యత నాది. నేను మీ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇక్కడ హుస్నాబాద్ అంటే కొద్దిగా 7 వేల మాది హుస్నాబాద్ అంటే ఇంత గౌరవం పెరిగిందంటే చేసినా కదా. అందుకే తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. నేను కొత్త బిచ్చగాళ్ళకి కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏమంటారు అంటే, నేనట బెదిరిస్తున్నారు. అసలు నేను ఎవరు వాడ కూడా వాడ. వాళ్ళు ఎక్కడికో వచ్చి పాపం ఫ్రస్ట్రేషన్ లా ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. తప్పకుండా హుస్నాబాద్ ప్రజలు జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు. అభివృద్ధి కాదు, సంక్షేమ కార్యక్రమాలు కూడా పేద ప్రజలకు అన్ని రకాలుగా అందుతా ఉన్నాయి.